హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నానండి. ఇదేం కూర అనుకుంటున్నారు? టమాటో ఆలూ కర్రీ. ఉల్లిపాయలు వేయకుండా, వెల్లుల్లిపాయ వేయకుండా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా మనం పూజలప్పుడు చేసేసుకుంటాం కదా. ఇప్పుడు నవరాత్రులు, సో నవరాత్రి అప్పుడు మనం ఉల్లిపాయలు వాడడం, వెల్లుల్లిపాయలు వాడడం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేయం కదా. సో అందుకనమాట నేను టమాటో ఆలూ కర్రీ చేసేసాను. సో నేను దీని రెసిపీ పంపిస్తున్నాను, షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి, చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది, అలాగే పూరీలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఉన్న పౌడర్స్ అన్ని వేసేసుకుని చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి. చాలా చాలా టేస్టీ అనేది. గరం మసాలా వేసాను, చోలే మసాలా వేసాను, అలాగే కొంచెం ఈ థిక్ కన్సిస్టెన్సీ రావడానికి శనగపిండి చల్ల వాటర్లో కలిపి డైల్యూట్ చేసి వేసేసాను అనమాట. సో ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మల్టీపర్పస్ కర్రీ, మొత్తం టిఫిన్స్లోకి బాగుంటుంది, అలాగే అన్నంలో కూడా బాగుంటుంది. మనకి ఉల్లిపాయలు ఉండాలని అవసరం లేదు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలని అవసరం లేదు. లేకుండా కూడా మనం అన్ని టేస్టీగా, సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. మనం వేసిన కూర పౌడర్ కానీ, ఆవాల మెంతుల పౌడర్ కానీ, జీలకర్ర ధనియాల పౌడర్ కానీ, గరం మసాలా పౌడర్ కానీ, చోలే మసాలా పౌడర్ ఇవన్నీ వేసేసాం. ఉప్పు కారం అన్నీ వేసాం, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం. సూపర్. ఇంకా కూర మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. హ్యాపీ నవరాత్రి. అమ్మవారి కటాక్షం మీ అందరికీ ఉండాలని, అనుగ్రహం కూడా మీకు ఉండాలని కోరుకుంటూ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. బాయ్ అండి.